బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై పడుతుంది. మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి. నమస్కారం. ఆర్బీఆర్ టీవీకి స్వాగతం. జ్యోతిష శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహ మార్పులకు సమయం ఆసన్నమైంది. జూన్ 2వ తేదీ నుంచి గురువు అంటే బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే రాశులపై శనిగ్రహ ప్రభావం కూడా కీలక మార్పులను తీసుకురాబోతుంది. ఈ అరుదైన గ్రహ సంచారాల ప్రభావం మేషరాశి నుంచి మీనరాశి వరకు వారి జీవితాలపై ఎలా ఉండబోతోంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఆరోగ్యం, వివాహం, కుటుంబం ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలని ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు జ్యోతిష్య కేసరి శ్రీ చిర్రావూరి అనంత శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. గురుగారు, జూన్ 2వ తారీఖున గురుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అయితే దీనివల్ల కన్య రాశి వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటనేది వివరించండి. ప్రధానంగా కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ బుధుడికి గురుడికి మధ్య సయోధ్య తక్కువ. బుధుడు వ్యాపార దృష్టితో ఆలోచిస్తూ ఉంటాడు, గురుడేమో సమాజ శ్రేయస్సు, మేలు చేయడము అనే లక్షణాలతో ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి పరస్పర వైరుధ్యం కనిపిస్తూ ఉంటుంది. అయితే లాభంలో గురుడు ఉన్నప్పుడు ఈ రాశి వారికి, కన్యా రాశి వారికి ప్రత్యేకమైన ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ పరిమితిగానే కనిపిస్తాయి అని చెప్పాలి. కానీ వ్యాపారస్తులకు కావాల్సిన ఏంటి? అపరిమితమైన సంపద. ఇంకా 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 సంపాదించాలి, ఎక్కువ సంపాదించాలనే దృష్టి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి రావాల్సిన సంపద ఏదైతే స్థాయిలో ఊహించుకుంటున్నారో ఆ స్థాయిలో రావడం కొంచెం కష్టం. కానీ వచ్చినది మేలు చేసేదిగా, భవిష్యత్తుకి ఉపయోగపడేదిగా ఉంటుందన్నమాట. అంటే కొంత సంపాదించినా సరే డబ్బు వేస్ట్ అయిపోతే సరే పోయిందే, మళ్ళీ సంపాదించుకుందాం అనే దృష్టి సహజంగా ఉంటూ ఉంటుంది. అయితే ఇది సద్వినియోగం అయ్యేలాగా వస్తుంది కాబట్టి అది ఒక రకమైన మేలు చేసేదే అవుతుంది. లౌకికంగా ఆలోచించుకుంటే మాత్రం అది అంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడానికి అవకాశం తక్కువ అన్నమాట. కన్యా రాశికి తృతీయ స్థానంలో వృశ్చిక స్థానం గురుని యొక్క పంచమ దృష్టి కలిగి ఉంది. ఈ తృతీయ స్థానం అనేది మనకి అనుకూలమైన స్థానం. ఈ సహకారం, చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి సహకారం రావడం మొదలైనవి అన్నమాట. ఈ దృష్టి కలిగి ఉండడం విశేషం. అంటే గురుని యొక్క స్థితి కంటే దృష్టి కలిగి ఉండడం విశేషం. కాబట్టి ఈ సహకారం ఏదైతే ఏ విషయాల్లో మనకు చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి అవసరం అవుతుందో ఆ అనుకూలత ఇక్కడ మనం విశేషంగా కన్యా రాశి వారికి చెప్పవచ్చు. అయితే తృతీయ స్థానంలో ఏమేమి చూస్తాము, ఏ అంశాలు చూస్తాము అంటే చుట్టూ ఉన్న వ్యక్తుల సహకారము, సోదరవర్గ సహకారము, ప్రయాణాలు చేస్తూ ఉండడము, ఇలాంటి అంశాలను తృతీయ స్థానంలో చూస్తూ ఉంటాము. ఈ ప్రయాణాలు అనేవి సానుకూలమైన ఫలితాలు. ఏదో ఒక పని మీద ఊరెడుతున్నాము, ఆ పని సత్ఫలితాన్ని ఇవ్వాలి. ఇలాగా ఏ ప్రయత్నం చేసినా సరే ప్రయాణాలు చేయవలసిన సందర్భాల్లోనో, లేదా మీటింగ్ కోసం ఏదో వేరే దేశం పెడుతున్నారనో, ఇలాంటి సందర్భాలు ఏవొచ్చినా సరే దూర ప్రయాణాలకేమో నవస్థానం చెబుతాము, దగ్గర ప్రయాణాలకు తృతీయం చెబుతాము. ఇక్కడ ఈ తృతీయ స్థానంలో దగ్గర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలితాన్ని, విజయాన్ని ఇవ్వడానికి ఉపయోగపడేవిగా తయారవుతాయి అన్నమాట. అటు తర్వాత కన్యా రాశికి పంచమ స్థానమైన మకర రాశి, దీనికి శని అధిపతి. ఈ గురుని యొక్క దృష్టి సప్తమ దృష్టి ఉంది అక్కడ. ఈ గురుడికి శనికి మధ్యలో ఉన్న సయోధ్య తక్కువ అయినప్పటికీ, సమస్థితి అయినప్పటికీ ఈ కన్యా రాశికి అధిపతి అయిన బుధుడికి శనికి మైత్రి బాగుంది. కాబట్టి అక్కడి నుంచి సహజంగానే వచ్చే ఫలితాలు అనుకూలంగా వస్తూ ఉంటాయి. గురు దృష్టి ఉంది కాబట్టి ఆ ఫలితాలు ఇంకాస్త విశేషంగా ఉంటాయి అని అర్థం చేసుకోవచ్చు. ఈ పంచమాధిపతి అయిన వాడు కాబట్టి ఆలోచన విషయంలో సహజంగా కొత్త ఆలోచనలు పుట్టాలి అంటే స్థిరమైన మనసు కావాలి. ఆ స్థిరమైన మనసు ఏర్పడడానికి ఉపయోగపడేవాడుగా గురుడి యొక్క దృష్టి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టడానికి, కొత్త ఆలోచనలతో ముందరకు వెళ్ళడానికి దానికి ఈ గురు దృష్టి బాగా ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అటు తర్వాత సప్తమ స్థానం, ఇది మీనం. మీనానికి అధిపతి గురుడు, అంటే తన స్వక్షేత్రం అవుతోంది. ఈ స్వక్షేత్రం అవడము పంచమ దృష్టితో గురుడు కర్కాటకం నుంచి మీనాన్ని నవమ దృష్టితో చూడడము అనే లక్షణం. అంటే ఈ మీనానికి పంచమంలో గురుడు ఉన్నాడు కాబట్టి నవమ దృష్టి వస్తోంది. కాబట్టి ఈ గురుడి యొక్క ప్రభావం విశేషంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు సప్తమ స్థానంలోను. అన్నప్పుడు ఇటు
వివాహం విషయంలోనూ, సామాజిక సంబంధాల విషయంలోనూ విశేషమైన అభివృద్ధి చెప్పవచ్చు. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు, దాంతో పాటుగా వ్యాపార సంబంధమైన పరిచయాలు, వ్యాపార విస్తరణ మొదలైన వాటికి ఈ కన్యా రాశి వారికి అవకాశం ఉంటుంది అని విశేషంగా మనం ఫలితాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. గురువుగారు, గురువు రాశి మారడాన్ని చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. అసలు దాని ప్రత్యేకత ఏంటి? మామూలుగా అన్ని గ్రహాలకి సప్తమ దృష్టి అని ఏడో రాశిని మాత్రమే, ఏడో భావాన్ని మాత్రం చూడడం అనే లక్షణం కనిపిస్తూ ఉంటుంది. అవి కాక ఇతర గ్రహాలకు కూడా ఉన్నాయి, 2 గ్రహాలకి. అయితే గురుడికి ప్రత్యేకమైన విశేషం ఏమిటి అంటే 5, 9 స్థానాలపైన ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉంటాడు. ఈ 5వ స్థానం సంతానానికి సంబంధించింది. 9వ స్థానం ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించింది, ఆధ్యాత్మిక గురువుకి సంబంధించింది, అలాగే ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఇచ్చే తండ్రికి సంబంధించిన స్థానం. ఈ స్థానాలపైన ప్రత్యేకమైన దృష్టి ఉన్నందువలన ఆయా స్థానాలపై ఉన్న ప్రభావం చేత వారిలో ఆ రకమైన దృక్పథాలు పెరుగుతాయి, ఆ రకమైన సాధనా మార్గాలను అనుసరించడానికి ప్రయత్నం చేస్తారు, గురువులను అనుసరించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాగా ప్రత్యేకమైన ప్రభావాలు మనకి ఈ గురుని యొక్క దృష్టి వలన ఉంటాయి. కాబట్టి గురుడు ఆ రాశిలో ఉండడం కంటే గురుని యొక్క దృష్టి ఏ రాశులపైన ఉంటుందో ఆ రాశికి ప్రత్యేకమైన అనుకూలమైన ఫలితాలు విశేషంగా ఉంటాయి అని మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సంవత్సర కాలము కూడా ఏ ఏ రాశుల వారికి అనుకూలమైన ఫలితం వస్తుందో ఆ రాశుల వారు విశేషంగా కృషి చేస్తూ ఉన్నట్లయితే ఏ ఫలితమైతే మనకి జాతకంలో చెప్పబడుతుందో దాన్ని పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకోవడం సాధ్యపడుతుంది. గురువుగారు, గోదావరి పుష్కరాల సమయంలో అసలు ముహూర్తాలే ఉండవు అని చెప్తూ ఉంటారు. అది ఆ ప్రాంతానికే పరిమితమా లేదా అందరికీ ఉండవా? గురుని యొక్క సంచారం వలన వచ్చే పుష్కరము విషయం మాట్లాడుకున్నట్లయితే పుష్కరాలు అనేవి చాలా ప్రధానమైనవి, విశేషమైనవి. ఆ సమయంలో, పుష్కర సమయంలో సకల దేవతలు వచ్చి ఆ పుష్కరంలో స్నానం చేస్తారు. అంటే గోదావరి పుష్కరాలు వస్తున్నాయి, లేకపోతే యమునా పుష్కరాలు వస్తున్నాయి. ఆ ప్రారంభం 12 రోజులు కూడా విశేషంగా అక్కడ దేవతా స్వరూపాలందరూ వచ్చి అక్కడ స్నానం చేయడం జరుగుతూ ఉంటుంది. అలా జరిగిన సందర్భంలో వారందరూ వచ్చి అక్కడ ఉన్నప్పుడు పవిత్రత ఇంకా పెరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ పవిత్ర సమయంలో స్నానం చేయడము అనేది విశేషం. అయితే కొన్ని సందేహాలు, అపోహలు కూడా ఉన్నాయి జనాల్లో. ఏంటి అంటే పుష్కర సమయంలో ఈ సమయంలో చేసేసేయాలి, మొదటి రోజునే చేసేసేయాలి, ఇలాంటి అపోహలు ఉంటూ ఉన్నాయి. 12 రోజులు విశేషంగా చెప్పబడుతూ ఉంటాయి పుష్కరాలు. ఆ పుష్కర ప్రభావం సంవత్సరం అంతా కూడా ఉంటుంది. నిత్యము నదీ స్నానం అనేది చాలా గొప్పగా చెప్పిన విషయం. వివాహానికి సంబంధించిందే కాకుండా గృహప్రవేశము, సత్సంతానం కోసం పెట్టుకునే ముహూర్తాలు ఇవన్నీ కూడా ప్రధానమైనవే. మనకి ఈ గురుడు యొక్క సంచారం తీసుకున్నప్పుడు రవిలో తీసుకున్నప్పుడు మామూలుగా ఆ సంవత్సర కాలం కనీసం సంతానం కోసం ముహూర్తం పెట్టుకోవడం కూడా పనికిరాదు అని చెబుతాం. కన్యా రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని మా అందరికి అర్థమయ్యే విధంగా వివరించినందుకు ధన్యవాదాలు. చూసారుగా, చిర్రావూరి అనంత శర్మ గారు గ్రహాల మార్పు గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్లేలిస్ట్లో వీడియోలు మీకోసం ఉంచాం, వాటిని చూడండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.